మనకి ఏమి ఇచ్చాడు, ఇఫ్ cosecant theta plus cot theta is equal to k, then prove that cos theta is equal to k square minus 1 by k square plus 1. ఇది మనకి 8 మార్క్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. మనం ప్రతిరోజు కూడా 8 మార్క్స్, అలాగే ఒకటి 4 మార్క్, అలాగే ఒకటి 2 మార్క్ ప్రాబ్లం, నెక్స్ట్ 1 మార్క్ ప్రాబ్లం కూడా చెప్తున్నాం. ఇది ఉన్న మన ట్రిగనోమెట్రీలో మోస్ట్ ఇంపార్టెంట్ 8 మార్క్స్ క్వశ్చన్ ఇది. దీన్ని ఎలా చేయాలో చూద్దాం. మనకి ఇఫ్ కండిషన్ ఇచ్చాడు, ఏంటి, cosecant theta ప్లస్ cot theta is equal to k. ఇది ఇచ్చాడు కండిషన్. మనం ప్రూవ్ చేయవలసింది ఏంటి, cos theta is equal to k square minus 1 by k square plus 1. మరి ఇది తెలియాలంటే దీనికి సంబంధించిన ఫార్ములాస్ మనం తెలియాలి. ఈ ఫార్ములా తెలిస్తేనే మనం ఈ లెక్కని మనం ఈజీగా చేయగలుగుతాం. మరి ఏంటంటే మనకి tan theta is equal to, మన ఫార్ములా ఏంటంటే sin theta by cos theta. ట్యాన్కి ఇన్వర్స్ ఏంటి, cot theta అంటే టాంజెంట్, ఇది కో టాంజెంట్ అనమాట. కో టాంజెంట్ కాట్ అంటే కాట్కి ఏమవుతుంది, ఇన్వర్స్ అంటే cos theta by sin theta అంటే దీన్ని తిరిగేస్తామట. sin theta by cos theta, tan theta అంటే ఏంటి, sin theta by cos theta, కాట్ అంటే cos theta by sin theta. ఇంకా గుర్తుంచుకోవాలంటే సి, ఇక్కడ కూడా సి వస్తుంది. కాట్కే పైన కాస్ వస్తుంది, కింద సైన్ వస్తుంది. కాబట్టి cot thetaకి ఫార్ములా ఏంటి, cos theta by sin theta. అలాగే secant thetaకి ఏంటంటే ఇన్వర్స్ cos theta. అలాగే సైన్కి అయితే, cosecantకి అయితే 1 by sin theta. అంటే secantకి అంటే secant theta is equal to 1 by cos theta, secant theta is equal to 1 by sin theta. ఇక్కడ ఎలా గుర్తించుకోవాలంటే ఎస్ వస్తే ఇక్కడ సి వస్తుంది, ఇక్కడ సి వస్తే ఎస్ వస్తుంది. అంటే మనం cos thetaకి రాయాలనుకోండి ఇన్వర్స్, cos thetaకి ఏం రాయొచ్చు, 1 by secant theta అంటే. అలాగే sin thetaకి ఏం మళ్ళీ రాయొచ్చు, 1 by cosecant theta. ఇలా secant ఇస్తే 1 by cos theta, అలాగే cos theta ఇస్తే 1 by secant theta. cosecant ఇస్తే 1 by sin theta రాయాలి, sin theta ఇస్తే 1 by cosecant theta. అంటే ఎస్ వస్తే సి వస్తుంది, సి వస్తే ఎస్ వస్తుంది. ఈ రెండు కలిపి గుర్తుంచుకోవాలి. అలాగే ట్యాన్కి ఇన్వర్స్ ఏమవుతుందంటే, ట్యాన్కి 1 by cot theta. దీన్ని కూడా ఎలా రాయొచ్చు, మళ్ళీ cot theta ఇచ్చాడు అనుకోండి, 1 by tan theta. అర్థమైందా? అంటే ఏంటి, ట్యాన్ అంటే మన కాట్ బాగా గుర్తుంటుంది, ఎందుకంటే కాట్ అంటే ఏంటి, కో టాంజెంట్నే మనం సింపుల్గా కాట్ అని రాస్తాం. కాబట్టి ట్యాన్కి ఇన్వర్స్ 1 by cot theta అవుతుంది. అలాగే కాట్ అంటే 1 by tan theta రాయాలి. సీకెంట్కి cos theta, secant theta is equal to 1 by cos theta, cosecant thetaకి 1 by sin theta. నెక్స్ట్ ఫార్ములా ఏంటంటే అలాగే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. దీని ఫార్ములా ఏంటి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో ఫార్ములా గుర్తుంచుకోవాలి. అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే మధ్యలో మైనస్ ఉన్నప్పుడు ఏం రాస్తాం, ఒకసారి ప్లస్ రాయాలి, ఏకి బికి ఒకసారి మైనస్ రాయాలి. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే వేరు మళ్ళీ, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. దీనికైతే ఏంటి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab రాయాలి. ఓకేనా? అప్పుడు మనం ప్రాబ్లంలోకి వెళ్దాం. ఏంటి ఇచ్చాడు కండిషను, ఇఫ్ cosecant theta ప్లస్ cot theta is equal to k. ఇది ఇచ్చాడు. దీన్ని తీసుకుని మనం దీన్ని ప్రూవ్ చేద్దాం. ఏం ఇచ్చాడు, గివెన్ cosecant theta ప్లస్ cot theta is equal to k. మనకు తెలుసు, ఇప్పుడు చెప్పుకున్న ఫార్ములాస్. cosecant thetaకి ఫార్ములా ఇన్వర్స్ ఏమవుతుంది, సి వస్తే ఎస్ వస్తుంది. కాబట్టి cosecantకి ఏం రాయాలి, cosecant theta is equal to 1 by sin theta అని తెలుసు.
కాబట్టి కొసికెంట్ డేటా ప్లేస్ ఏం రాస్తాం 1/sin θ రాస్తాం ప్లస్ అలాగే ఇక్కడ కాట్ θ మనకి tan θ అయితే బాగా గుర్తుంటుంది ఏంటి sin θ/cos θ. అలాగే కాట్ θకి ఏంటి ఫార్ములా సి వస్తే ఇక్కడ సి వస్తుందని చెప్పాను cos θ/sin θ. ఓకేనా ఈ ఫార్ములాస్ అంటే కాట్ θ ప్లేస్లో ఏం రాయొచ్చు cos θ/sin θ cos θ/sin θ దట్ ఈజ్ ఈక్వల్ టు k ఇప్పుడు 1/sin θ ప్లస్ cos θ/sin θ ఇక్కడ sin θ ఉంది ఇక్కడ sin θ ఉంది అంటే ఎల్సిఎం కడితే మనకి ఎల్సిఎం ఏమవుతుంది sin θ వేసుకుంటాం ఎల్సిఎం sin θ అవుతుంది పైన ఉంది 1 ప్లస్ మధ్యలో ప్లస్ cos θ ఈజ్ ఈక్వల్ టు k. ఇప్పుడు ఏం చేస్తామంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. క్రాస్ మల్టిప్లికేషన్ అంటే ఏంటి ఇక్కడ ఏం లేకపోతే 1 వేసుకుంటాం 1 ఇంటూ ఇది k ఇంటూ sin θ ఇలా క్రాస్గా ఈ రెండు క్రాస్గా ఇలాగా క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలన్నమాట. 1 ఇంటూ 1 ఇంటూ cos θ అంటే 1 ఎట్టి మల్టిప్లై చేస్తే మళ్ళీ అదే సంఖ్య వస్తుంది. మనం ఏ సంఖ్యనైనా సరే 1 ఎట్టి మల్టిప్లై చేస్తే మళ్ళీ అదే సంఖ్య వస్తుంది. కాబట్టి 1 పెట్టి దీన్ని మల్టిప్లై చేస్తే మళ్ళీ ఇదే నెంబర్ వస్తుంది ఇక్కడ ఉన్నది వస్తుంది అంటే 1 ప్లస్ cos θ వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ k ఇంటూ sin θ. ఇప్పుడు మనకి ఆన్సర్లో k స్క్వేర్ ఉంది. ఇక్కడ k స్క్వేర్ ఉంది కాబట్టి ఇక్కడ k ఉంది అంటే ఏం చేయాలి మనం స్కేర్ చేయాలి. దీన్ని ఏం చేయాలి స్కేరింగ్ చేయాలి. స్కేరింగ్ అంటే మనం దీన్ని ఒకదాన్ని స్కేర్ చేయడానికి కుదరదు రెండు పక్కలని బోత్ సైడ్స్ ఆర్ స్కేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఏముంది ఇక్కడ 1 ప్లస్ cos θ ఉంది ఇక్కడ k ఇంటూ sin θ ఉంది. ఇప్పుడు స్కేరింగ్ చేస్తున్నాం స్కేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అంటే పైన స్కేర్ రెండింటికి స్కేర్ చేసింది. ఇప్పుడు ఇది ఒక ఇలా ఉంచండి ఎక్స్ స్కేర్ ఉందనుకోండి దీన్ని ఎక్స్ ఇంటూ ఎక్స్ ఏ స్కేర్ ఉందనుకోండి ఏ ఇంటూ ఏ 2 టైమ్స్ రాస్తాం. ఇక్కడ 2 ఉంది కాబట్టి పవర్ దీన్ని 2 టైమ్స్ రాయాలి. అలాగే ఇక్కడ పవర్ ఇక్కడ 2 ఉంది అంటే దీన్ని బేస్ని 2 టైమ్స్ రాయాలి. అంటే బేస్ ఏంటి ఇక్కడ 1 ప్లస్ cos θ ఉంది. ఈ 1 ప్లస్ cos θ అని 2 టైమ్స్ అంటే 1 ప్లస్ cos θ ఇంటూ అది 1 ప్లస్ cos θ అని రాస్తాం. ఇక్కడ చూడండి స్కేర్ ఉంది. ఈ స్కేర్ లోపల బ్రాకెట్లో ఏముంది k ఉంది sin θ ఉంది అంటే స్కేర్ ఇక్కడ స్కేర్ అనేది kకు చెందింది సైన్కి చెందింది. మనకి ఆల్రెడీ ఏబి హోల్ టు ది పవర్ ఆఫ్ m ఉందనుకోండి దీని ఫార్ములా ఏంటి అంటే ఈ పవర్ m అనేది ఏకి చెందింది బికి చెందింది కాబట్టి a పవర్ m అలాగే ఇంటూ b పవర్ m అని రాస్తాం. అదేవిధంగా ఇక్కడ ఈ 2 అనేది స్కేర్ అనేది kకి చెందింది సైన్కి చెందింది అంటే రెండింటికి వేయాలి k స్కేర్ అలాగే సైన్ స్కేర్. మనకి ఇక్కడ 1 ప్లస్ cos θ ఉంది ఇక్కడ 1 ప్లస్ cos θ ఉంది ఇక్కడ సైన్లో ఉంది కాబట్టి సైన్ని కాస్లో మార్చుకోవాలంటే మనకి ఒక ఫార్ములా తెలియాలి ఏంటంటే సైన్ స్క్వేర్ θ ప్లస్ కాస్ స్క్వేర్ θ ఈజ్ ఈక్వల్ టు 1. సైన్ స్క్వేర్ θ ఈజ్ ఈక్వల్ టు ఏమవుద్ది అంటే ప్లస్ కాస్ స్క్వేర్ ఈ పక్క వెళ్తే మైనస్ కాస్ స్క్వేర్ 1 అంటే 1 వేసుకుంటే ఈ ప్లస్ కాస్ స్క్వేర్ ఆ పక్క వెళ్తే అవుతుంది మైనస్ కాస్ స్క్వేర్ అవుతుంది. కాబట్టి 1 ప్లస్ cos θ ఇంటూ 1 ప్లస్ cos θ ఈజ్ ఈక్వల్ టు k స్క్వేర్. ఇప్పుడు సైన్ స్క్వేర్ ప్లేస్లో సైన్ స్క్వేర్ θ అంటే ఏంటి 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎందుకంటే సైన్ స్క్వేర్ θ ప్లస్ కాస్ స్క్వేర్ θ ఈజ్ ఈక్వల్ టు 1 ఫార్ములా. ఈ ప్లస్ కాస్ స్క్వేర్ ఈ పక్క వెళ్తే మైనస్ కాస్ స్క్వేర్ అవుతుంది అంటే సైన్ స్క్వేర్ θ ప్లేస్లో ఏం రాయొచ్చు 1 మైనస్ కాస్ స్క్వేర్ అని రాయొచ్చు 1 మైనస్ కాస్ స్క్వేర్ సైన్ స్క్వేర్ బదులు 1 మైనస్ కాస్ స్క్వేర్ 1 ప్లస్ cos θ ఇంటూ 1 ప్లస్ cos θ ఈజ్ ఈక్వల్ టు k స్క్వేర్. ఇక్కడ చూడండి
ఇక్కడ కాస్ స్కేర్ ఉంది, ఇక్కడ 1 ఉంది. ఈ 1ని 1 స్కేర్ అని రాయొచ్చు. 1 స్కేర్ అంటే 1 కదా, 1 ఇంటూ 1 స్కేర్. కాబట్టి 1ని 1 స్కేర్ అని రాస్తాం ఇంటూ మైనస్ కాస్ స్కేర్. ఇది మళ్ళీ ఒక ఫార్ములా రూపంలో ఉంది, ఏ స్కేర్ మైనస్ బి స్కేర్. ఏ స్కేర్ మైనస్ బి స్కేర్ ఫార్ములా ఏంటి? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఇంకా స్టార్టింగ్ చెప్పాం, ఏ స్కేర్ మైనస్ బి స్కేర్ ఫార్ములా ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. మైనస్ ఉన్నప్పుడు ఒకసారి ప్లస్ వేసుకుంటాం, ఒకసారి మైనస్ వేసుకుంటాం. దాని ప్రకారంగా 1 ప్లస్ కాస్ థీటా ఇంటూ 1 ప్లస్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏ స్కేర్. ఇది ఏ స్కేర్ మైనస్ బి స్కేర్ ఈ ఫార్ములా రూపంలో ఉంది కాబట్టి దీన్ని ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి రూపంలో రాస్తాం. అంటే ఏ అంటే 1, బి అంటే కాస్ థీటా. అంటే 1 ప్లస్ కాస్ థీటా ఇంటూ 1 మైనస్ కాస్ థీటా. ఈ రెండింటి మధ్యలో ఒకసారి ప్లస్ వేసుకోవాలి, ఒకసారి మైనస్ వేసుకోండి. ఇక్కడ 1 ప్లస్ కాస్ థీటా ఉంది, ఇక్కడ కూడా 1 ప్లస్ కాస్ థీటా ఉంది. ఈ 1 ప్లస్ కాస్ థీటా 1 ప్లస్ కాస్ థీటా క్యాన్సిల్ అవుతుంది. ఇంకా మిగిలింది ఏంటి? మిగిలింది 1 ప్లస్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు కే స్క్వేర్ ఇంటూ 1 మైనస్ కాస్ థీటా ఉంది. 1 మైనస్ కాస్ థీటా ఉంది. 1 ప్లస్ కాస్ థీటా. ఇప్పుడు ఇక్కడ బ్రాకెట్ ఉంది, అంటే కే స్క్వేర్ అనేది 1ని మల్టిప్లై చేస్తుంది, కాస్ స్క్వేర్ని మల్టిప్లై చేయాలి. ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. అంటే కే స్క్వేర్ ఇంటూ 1 ఇంటూ కే స్క్వేర్ అవుతుంది, కే స్క్వేర్. 1 పెట్టి దేన్ని మల్టిప్లై చేసినా మళ్ళీ అదే సంఖ్య వస్తుంది. కాబట్టి 1 ఇంటూ కే స్క్వేర్ అంటే కే స్క్వేర్ మైనస్ కే స్క్వేర్ ఇంటూ కాస్ థీటా అంటే కే స్క్వేర్ కాస్ థీటా అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనకు ఆన్సర్ ఏం రావాలి? కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు కే స్క్వేర్ మైనస్ 1 బై కే స్క్వేర్ ప్లస్ 1 ఉండాలి. అంటే ఈ కాన్స్టెంట్లు కేలన్నీ ఒక పక్కన ఉండాలి, కాస్లన్నీ ఒక సైడ్ ఉండాలి. కాబట్టి ఇక్కడ కాస్ థీటా ఉంది, ఇక్కడ కే స్క్వేర్ కాస్ థీటా ఉంది. ఈ రెండు ఒక దిక్కున ఉండాలి. ఈ కే స్క్వేర్ ఈ ప్లస్ 1 ఒకవైపు ఉండాలి. అంటే ఏం చేయాలి? ఈ మైనస్ కాస్ స్క్వేర్ కాస్ థీటానేమో ఈ పక్క తీసుకురావాలి. ఈ ప్లస్ 1 ఇక్కడ గుర్తు ప్లస్ ఉంటుంది, ఏమి లేకపోతే ఈ ప్లస్ 1 ఆ పక్క వెళ్తే -1 అవుతుంది. అంటే ఈ కాస్ థీటా ఇలా ఉంచేద్దాం. కాస్ థీటా ఇది ఈ మైనస్ కాస్ స్క్వేర్ మైనస్ కే స్క్వేర్ కాస్ థీటా ఈ పక్క వస్తే అవుతుంది, ప్లస్ కే స్క్వేర్ కాస్ థీటా అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ కే స్క్వేర్ ఈ పక్కన ఉంచుతాం, ఈ ప్లస్ 1 అటువైపు వస్తే -1 అవుతుంది. అంటే ఇప్పుడు చూడండి, కాస్లని ఒక పక్కన ఉన్నాయి, ఈ కే స్క్వేర్ ఈ ప్లస్ 1 అంటే ఈ కాన్స్టెంట్లని ఒకవైపు ఉన్నాయి, ఈజ్ ఈక్వల్ టు. కాబట్టి ఏం చేసాం? కాస్ థీటా ఎలా ఉంచేసుకున్నాం. ఈ మైనస్ కే స్క్వేర్ కాస్ థీటాని ఈ పక్క వస్తే మైనస్ గుర్తు ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. అంటే ప్లస్ ఏమవుద్ది? మైనస్ అవుద్ది, మైనస్ ఉంటే ప్లస్ అవుద్ది, సింపుల్ మారుద్ది, అటువైపు తీసుకెళ్తాం. అలా ఇక్కడ +1 ఆ పక్క వెళ్తే -1 వచ్చి. ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ కాస్ థీటా ఉంది, ఇక్కడ కూడా కాస్ థీటా ఉంది. అంటే వీటిలోంచి మనం 2 పదాల్లోంచి కాస్ థీటాని కామన్ తీస్తాం. కాస్ థీటా కామన్ తీస్తే ఇక్కడ ఏముంటుంది? కాస్ థీటా కామన్ తీస్తే ఏముంటుంది? కాస్ థీటాలో క్యాన్సిల్ అవుతే 1 టైం క్యాన్సిల్ అవుతుంది, అంటే 1 ఉంటుంది. అంటే ఇక్కడ ఏం లేకపోతే 1 వేసుకోవచ్చు. 1 ఇంటూ కాస్ థీటా అంటే కాస్ థీటా కదా, కాబట్టి కాస్ థీటా కామన్ తీసాం అనుకో 1 ఉంటుంది. ప్లస్ కాస్ థీటా కామన్ తీస్తాం అంటే కాస్ థీటా క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకేముంటుంది ఇక్కడ? కే స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంకేముంది ఇక్కడ? కే స్క్వేర్ మైనస్ 1. ఇప్పుడు ఇక్కడ చూడండి, కాస్ థీటా నుంచి ఇక్కడ ఉన్న 1 ప్లస్ కాస్ స్క్వేర్ని ఇటువైపు తీసుకెళ్తాం. ఏమవుతుంది అప్పుడు? కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు కే స్క్వేర్ మైనస్ 1 ప్లస్ కాస్ స్క్వేర్ ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, ఇటువైపు వెళ్తే డివైడ్ చేస్తుంది, అంటే కిందకి వెళ్తుంది అన్నమాట. 1/1 ప్లస్ కే స్క్వేర్ అవుతుంది. దీన్ని ఎలా రాయొచ్చు? కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు కే స్క్వేర్ మైనస్ 1/1 ప్లస్ కే స్క్వేర్ అన్నా కే స్క్వేర్ ప్లస్ 1 అన్నా ఒకటే కదా. కాబట్టి కే స్క్వేర్ చూడండి, మనం ఏం ప్రూవ్ చేయాలి? కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు కే స్క్వేర్ మైనస్ 1/1
కే స్క్వేర్ ప్లస్ 1 ఇదే కదా మనం ప్రూవ్ చేయవలసింది. 1 ప్లస్ కే స్క్వేర్ అన్నా కే స్క్వేర్ ప్లస్ 1 అన్నా ఒకటే, 1 ప్లస్ 2 అన్నా 2 ప్లస్ 1 అన్నా ఒకటే. ఆన్సర్ ఎంత అవుతుంది? 1 ప్లస్ 2 అన్నా 3 వస్తుంది, 2 ప్లస్ 1 అన్నా 3 వస్తుంది. కాబట్టి ఈ విధంగా మనం దీన్ని ప్రూవ్ చేయొచ్చు. ఇది ఉన్న ట్రిగ్నోమెట్రీలో మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఇది చేయాలంటే మనం ఇక్కడ రాసిన ఈ ఫార్ములాస్ 4 బాగా నేర్చుకుంటే మనం ఈజీగా లెక్కని చేయొచ్చు. దీన్ని ఇంకో విధంగా కూడా మనం ఇంకో మోడల్లో చేయొచ్చు. థ్యాంక్ యూ. మనకి ఏమిటాడు, ఇది 4 మార్క్స్ క్వశ్చన్. ఇది 4 మార్క్స్. if a is equal to set of x such that x is a natural number less than 10, b ఏంటి x such that x belongs to n and 4 is less than x is less than 10, then find the a and b అలాగే a ఇంటర్సెక్షన్ b by using Venn diagram. Venn diagram ఉపయోగించి మనం a and b కట్టాలి. నెక్స్ట్ a ఇంటర్సెక్షన్ b చేయాలి. ఫస్ట్ ఏ తెలియాలి, బి తెలియాలి. ఇక్కడ ఏ ఏమి ఇచ్చాడు? ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ అన్నాడు. ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ లెస్ దెన్ 10 అన్నాడు. అంటే ముందు మనకి న్యాచురల్ నెంబర్స్ అంటే తెలియాలి. న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి? ఈ న్యాచురల్ నెంబర్స్ని క్యాపిటల్ ఎన్తో సూచిస్తాం. న్యాచురల్ నెంబర్స్ అంటే కౌంటింగ్ నెంబర్స్ అంటే మనం దేంతో అంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 అండ్ సో ఆన్. ఇలాగ ఇవన్నీ కూడా న్యాచురల్ నెంబర్సే. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? న్యాచురల్ నెంబర్స్ 1 నుంచి స్టార్ట్ అవుతాయి. వీటిని మనం కౌంటింగ్ నెంబర్స్ అంటాం. అంటే లెక్క పెట్టడానికి ఉపయోగించే సంఖ్యల్ని మనం సహజ సంఖ్యలు అంటాం. మరి ఈ సహజ సంఖ్యలు న్యాచురల్ నెంబర్స్ 1 నుండి స్టార్ట్ అవుతాయి. 1 2 3 4 లాగా. ఇప్పుడు ఏమన్నాడు? ఎక్స్ అనేది ఏంటి? న్యాచురల్ నెంబరే. అది ఎంతవరకు ఉండాలంటే లెస్ దెన్ 10 లోపు ఉండాలన్నమాట. లెస్ దెన్ 10 అంటే 10 కంటే తక్కువ. ఇదిగో 10 కంటే తక్కువ అంటే ఏంటి? 9 8 7 6 5 4 3 2 1 అంటే ఇవన్నీ వేసుకోవచ్చు అన్నమాట. అంటే 1 నుంచి 9 వరకు ఉన్నాయి వేసుకోవాలి. అంతేగా న్యాచురల్ నెంబర్స్ అంటే మొత్తం వేసుకోకూడదు. అది ఏమి ఇచ్చాడు? న్యాచురల్ నెంబర్స్ అయి ఉండాలి. అవి లెస్ దెన్ 10 అన్నాడు కాబట్టి 10 కంటే తక్కువ ఏంటి? 9 వరకు. అంటే ఏ అనేది ఏమవుతుంది? ఏ అనేది ఏమవుతుంది? 1 2 3 4 5 6 7 8 9 వరకు వేయాలి. అంటే ఏ అనేది ఏంటి? ఎక్స్ అన్నాడు. ఎక్స్ ఈజ్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ న్యాచురల్ నెంబర్ లెస్ దాన్ 10 అన్నాడు కాబట్టి న్యాచురల్ నెంబర్లో 10 కంటే తక్కువ అంటే 9 వరకు వేసుకోవాలి. 1 నుంచి 9 వరకు వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ బి సెట్ ఏమి ఇచ్చాడు? ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్. ఇక్కడ కూడా ఎక్స్ అనేది న్యాచురల్ నెంబర్సే. అంటే న్యాచురల్ నెంబర్స్ అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయని చెప్పాను? 1 నుంచి స్టార్ట్ అవుతాయి. అవి అలా. ఇంకా నెక్స్ట్ కండిషన్ ఇచ్చాడు, ఆ ఎక్స్ అనేది 4 కంటే ఎక్కువ ఉండాలి, 10 కంటే తక్కువ ఉండాలి. అంటే 4కి 10కి మధ్యలో ఉన్న న్యాచురల్ నెంబర్స్ తీసుకోవాలి. అంటే న్యాచురల్ నెంబర్స్ అంటే ఏం చెప్పాను? ఎన్ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఎక్కడ స్టార్ట్ అవుతాయి? 1 2 3 4 5 6 7 8 9 10 అండ్ సో ఆన్. అదేమి ఇచ్చాడు? ఇప్పుడు న్యాచురల్ నెంబర్స్ అవి ఉండాలి. నెక్స్ట్ కండిషన్ ఏంటి? అవి 4కి 10కి మధ్యలో ఉండాలి. అంటే 4 కంటే ఎక్కువ, 10 కంటే తక్కువ ఉండాలి ఎక్స్ అనేది. అంటే 4కి 10కి చూడండి 4 ఇది 10 10. ఇది 4 తీసుకోకూడదు, 4 కంటే ఎక్కువ. అంటే 4 కంటే ఎక్కువ అంటే 5 నుంచి మాట ఇక్కడి నుంచి. అలాగే 10 తీసుకోకూడదు, 10 కంటే తక్కువ. 10 కంటే తక్కువ అంటే 9 ఇక్కడి నుంచి. అంటే 5 6 7 8 9. అంటే బి సెట్ ఏమవుతుంది? 5 6 7 8 9. ఇప్పుడు చూడండి, ఇట్లే ఏ సెట్ వచ్చింది, మనకి బి సెట్ వచ్చింది.
ఇప్పుడు వెన్ డయాగ్రామ్ ఓపెన్. ఏ సెట్ ఇది, ఏ అంటే ఇది ఏ. ఏలో ఎలిమెంట్స్ ఏమున్నాయి, 1 నుంచి 9 వరకు ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 9. అలాగే బీలో ఏమున్నాయి, 5 6 7 8 9. చూడండి ఇదిగో బీలో కూడా 5 6 7 8 9. ఇదంతా బీకి ఉంటుంది, ఇదంతా బిఏ కదా, బీలో ఉన్నట్టే 5 6 7 8 9. అంటే 5 6 7 8 9 ఏలో ఉన్నాయి, నెక్స్ట్ బీలో కూడా ఉన్నాయి కాబట్టి మధ్యలో వేసామాట. ఇప్పుడు ఏ యూనియన్ బి అంటే ఏలో ఉన్న మూలకాలు, బిలో ఉన్న మూలకాలు, ఏ యూనియన్ బిలో ఉన్న ఈ మధ్యలో ఉన్న మూలకాలు అన్నీ కూడా ఏ యూనియన్ బిలో ఉంటాయి. యూనియన్ అంటే కలిసి ఉండవు, మొత్తం అన్నీ ఉంటాయి అన్నమాట. అంటే ఏలో బిలో మొత్తం అన్నీ. ఏలో ఏమున్నాయి, సేమ్ 1 నుంచి 9 వరకు ఉన్నాయి. అలాగే బీలో కూడా ఏమున్నాయి, 5 నుంచి 9 వరకు ఉన్నాయి. అంటే మొత్తం అనమాట. అంటే ఏ యూనియన్ బి అంటే అంత మనం ఇలా మనం షేడ్ చేసాం కదా, ఈ షేడ్ చేసినంత ఈ మొత్తం భాగం అంతా కూడా ఏ యూనియన్ బి అవుతుంది. అంటే ఇలాగా షేడ్ చేసిన పోర్షన్ అంతా యూనియన్ బి అవుతుంది. నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే శబ్దం ముందు ఏ యూనియన్ బి కట్టదు. ఏ యూనియన్ బి అంటే ఏ అంటే ఏంటి, సెట్ ఆఫ్ 1 3 4 5 6 7 8 9. నెక్స్ట్ ఏముంది, యూనియన్ బి ఉంది. నెక్స్ట్ బి ఉంది. బి అంటే ఏంటి, సెట్ ఆఫ్ 5 6 7 8 9. ఇప్పుడు ఏ యూనియన్ బి అంటే ఏం చెప్పాం, ఏలో ఉన్న మూలకాలు నెక్స్ట్ బిలో ఉన్న మూలకాలు అన్నీ వేసుకుంటాం. యూనియన్ అంటే కలిసి ఉంటుంది, మొత్తం అన్నీ వేసేసుకోవాలి. అంటే 1 నుంచి 1 2 3 4 5 6 7 8 9. సేమ్ 5 6 7 9 కూడా ఉన్నాయి కదా, మొత్తం అన్నీ ఇదంతా ఏ యూనియన్ బి అవుతుంది. ఇప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బి కట్టాలి. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే మళ్ళీ ఏ అంటే ఏంటి, సెట్ ఆఫ్ 1 2 3 4 9 వరకు వేస్తుంది. ఇక్కడ మధ్యలో ఇంటర్సెక్షన్ ఉంది కాబట్టి ఇంటర్సెక్షన్ వేయాలి. బి అంటే 5 నుంచి 9 వరకు, సెట్ ఆఫ్ 5 6 7 8 9. ఇప్పుడు ఇంటర్సెక్షన్ అంటే ఏంటంటే ఏదో ఎలిమెంట్స్ అంటే 1 2 3 4 5 6 7 8 9. ఏలో ఉన్న ఎలిమెంట్స్ 1 నుంచి 9 వరకు ఉన్నాయి. నెక్స్ట్ బీలో ఏమున్నాయి, ఇది బీలో ఈ బి సర్కిల్ ఇదంతా బి సమితి 5 6 7 8 9. అంటే ఏలోను 5 6 7 8 9 ఉన్నాయి, బిలోను 5 6 7 8 9. అంటే ఏ అంటే ఇది ఏ సర్కిల్ వంటి. నెక్స్ట్ బి అంటే ఇలాగ ఈ పోర్షన్. ఇప్పుడు చూడండి మధ్యలో ఏకి బికి మధ్యలో ఏముంది, ఈ పోర్షన్. అంటే ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఇలా ఉంటుంది అన్నమాట. ఇలాగ అడ్డంగా ఉండాలి, నిలువుగా. ఇలాగా రెండు వైపులు ఇలా షేడ్ బాక్సుల కింద ఉంది కదా, ఈ మధ్యలో ఉన్న ఈ భాగాన్ని ఏమంటారంటే ఏ ఇంటర్సెక్షన్ బి అంటారు. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఇది. అంటే ఏలోను బిలోను ఉమ్మడిగా ఉన్న మూలకాలు రెండింటిలో ఉండాలి. ఆ మూలకాలను ఏమంటారంటే ఏ ఇంటర్సెక్షన్ బి అంటారు. ఈ పోర్షన్ని ఉమ్మడి ప్రాంతాన్ని మనం ఏ ఇంటర్సెక్షన్ బి అంటారు. అంటే ఏలోను బిలో ఉమ్మడిగా ఏమున్నాయి, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ కూడా 5 6 6 7 7 8 8 9 9. ఇవి ఉమ్మడిగా ఉన్నాయి. 1 2 3 4 ఇక్కడ లేవు దీనిలో. కాబట్టి ఉమ్మడిగా ఉన్న మూలకాలు ఏంటి, 5 6 7 8 9. ఇవి ఉమ్మడి మూలకాలు. అంటే ఏ యూనియన్ బి అంటే ఏలోను బిలో ఉన్న అన్ని మూలకాలు వేసుకుంటాం. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏలోను బిలోను ఉమ్మడిగా ఉన్న మూలకాలు మాత్రమే వేసుకోవాలి. రెండింటిలో కామన్గా ఏమి ఉంటాయో వాటిని మాత్రమే వేయాలి ఏ ఇంటర్సెక్షన్ బి అంటే. దీనికి కన్ఫ్యూజ్ అవ్వకుండా మనం బాగా గుర్తుంచుకుంటే 4 మార్క్స్ వస్తాయి. అలాగే న్యాచురల్ నెంబర్స్ అంటే మనం గుర్తుంచుకోవాలి. న్యాచురల్ నెంబర్స్ అంటే కౌంటింగ్ నెంబర్స్ 1 నుండి స్టార్ట్ అవుతాయి. 1 నుంచి 1 2 3 and so on. కాబట్టి ఈ 2 పాయింట్స్ మనం తెలిస్తే ఈ లెక్కలు మనం చాలా ఈజీగా చేయొచ్చు.
ఇది చూడండి ప్రాబ్లం. చెక్ వెదర్ -2 and 2 ఆర్ ది జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ x⁴ -16. ఇది 2 మార్క్స్ వస్తుంది. ఇక్కడ పాలినామియల్ ఏమి ఇచ్చాడు? లెట్ p of x ఈజ్ ఈక్వల్ టు x⁴ -16. ఇది పాలినామియల్. ఈ పాలినామియల్కి ఈ జీరోస్ అవుతాయా అవ్వ మనం చెక్ చేయమన్నాడు. -2 అనేది +2 అనేది దీనికి 0 అవుతుందా, ఈ పాలినామియల్కి 0 అవుతుందా అవ్వదా చూసుకోవాలి. మరి 0 ఎప్పుడు అవుతుందంటే వీటిని సబ్స్టిట్యూట్ చేస్తే 0 వస్తే ఆన్సర్ అదే 0 ఆఫ్ ది పాలినామియల్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ -2 వేద్దాం. నెక్స్ట్ ప్లేస్లో ఇక్కడ +16 ఇది -16 క్లోజ్ చేస్తే ఎంత అవుతుంది? 16 16 తీస్తే 0 అంటే దీని వాల్యూ 0 వచ్చింది. కాబట్టి దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తే -2ని ఈ పాలినామియల్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. అప్పుడు ఏమొచ్చింది? వాల్యూ 0 వచ్చింది. 0 వచ్చింది కాబట్టి దీన్ని 0 ఆఫ్ ది పాలినామియల్ అంటాం. అలాగే 2 చూద్దాం. p of +2 చూద్దాం. ఈ పాలినామియల్లో ఈ 2 సబ్స్టిట్యూట్ చేయాలి. x ప్లస్ ఎంత అయింది? ఇప్పుడు +2 వేద్దాం. పవర్ 4 -16. 2 పవర్ 4 అంటే 2ని 4 టైమ్స్ వేయాలి. 2 × 2 × 2 × 2 2 2s are 4. ఈ 2 2s are 4. 4 4s are 16. అంటే ఎంత వచ్చింది మనకి? 2 పవర్ 4 అంటే 16 మైనస్ ఏముంది? 16. 16 నుంచి 16 క్లోజ్ చేస్తే 0 వచ్చింది. అంటే -2 చేసినప్పుడు కూడా 0 వచ్చింది, +2 చేసినప్పుడు కూడా 0 వచ్చింది. కాబట్టి -2 +2 ఆర్ ది జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ x⁴ -16. అంటే ఏం రాయాలి? therefore -2 and +2 ఆర్ ది జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ px. px అంటున్నాం కదా, pxకి ఈ జీరోస్ అవుతాయి అన్నమాట. ఈ విధంగా దీన్ని మనం చేయొచ్చు. అంటే జీరోస్ ఇక్కడ 0 కాకుండా ఏదైనా నెంబర్ కానీ వస్తే కనుక 1 2 3 అలా ఏదైనా వస్తే అది ఈజ్ నాట్ ఏ 0 ఆఫ్ ది పాలినామియల్ అని రాయాలి. 0 వస్తేనే ఆన్సర్ మనకి 0 ఆఫ్ ది పాలినామియల్ అని రాయాలి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం, ఇది 1 మార్క్ ఇచ్చాడు. ద మీన్ ఆఫ్ x+3 x -3. దీనికి ఏమి కట్టమన్నాడు అంటే మీన్ కట్టమన్నాడు. అర్థమెటిక్ మీన్. మనకి మీన్కి ఫార్ములా ఏంటి? మీన్కి సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. అంటే సమ్ ఆఫ్ అంటే ఇక్కడ ఏమి వచ్చాయి? అబ్జర్వేషన్స్ x+3 x -3 మొత్తం 3 ఇచ్చాడు. ఒకటి ఏంటి? x+3, ఇంకోటి x, ఇంకోటి x -3 3 ఇచ్చాడు. ఇప్పుడు దీనికి ఏంటి? సమ్ చేయాలి. ఫస్ట్ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ఏంటి? వీటిని ప్లస్ చేయాలి బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ఎన్నో అబ్జర్వేషన్స్? 1 2 3 ఇచ్చాడు. ఇప్పుడు చూడండి, ఈ ప్లస్ ఇక్కడ +3 ఉంది, ఇక్కడ -3. +3 -3 క్లోజ్ అయిపోతుంది. ఇంకేముంది? x x x. ఎన్నిటికి xకి ప్లస్ ఉంది, xకి ప్లస్ ఉంది, xకి ప్లస్ ఉంది. అంటే x + x 2x + x 3x మొత్తం ఎన్ని?
3xలు ఉన్నాయి, బై కింద ఉంది 3 క్యాన్సిల్ అవుతుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంకేమింది ఎక్స్. కాబట్టి దీనికి మీన్ ఏమవుతుంది ఎక్స్ అవుతుంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, ఇది 1 మార్క్ వస్తుంది. ఈ విధంగా మనం ఈరోజు 8 మార్క్స్, అలాగే ఒకటి 4 మార్క్ ప్రాబ్లం, ఒకటి ఇది 2 మార్క్స్, ఇది ఒక 1 మార్క్ ప్రాబ్లం. ఈ విధంగా మనం అన్ని రకాల మోడల్లో మనం రోజు నేర్చుకుంటాం. థ్యాంక్ యూ.